I'm totally afraid. I'm afraid of everything. I'm afraid of losing. I'm afraid of being humiliated. But I'm totally confident. The closer I get to the ring, the more confidence I get. The closer, I'm more confident. The new definition of confidence. Confidence is the willingness to try. My confidence comes from both my faith and in the fact that I keep promises I make to myself. Borrow confidence from the past. Confidence. 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 Happy Mother's Day to all of you. So mother ఎంత ఇంపార్టెంట్ మనకి తెలుసు అందరికి. సో లైక్ ఈ ఒక్కరోజే కాదు, మనం ప్రతిరోజు we should be grateful for that particular person. So we should thank her every single day. Happy Mother's Day to all moms in the world. అండ్ నేను ఎస్పెషల్లీ ఈరోజు ఒక సిచ్యువేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే లైక్ ఇది ఫిబ్రవరిలో జరిగింది, బట్ ఈరోజు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే దానికి కూడా ఉంది రీజన్. సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అనమాట. సో ఏం జరిగిందంటే ఫిబ్రవరిలో మా ఇంటి దగ్గర లైక్ ఒక ఆమెని వాళ్ళ భర్త కొట్టాడు. లైక్ ఆయన తాగొస్తాడు అనమాట. సో తాగి వస్తాడు. సో అలానే ఆ రోజు మరి ఏదో లైక్ ఆయన మెకానిక్ ఏదో పనిచేస్తాడంట. సో వాళ్ళ ఆవిడ లైక్ ఆయన షాప్ దగ్గరికి వెళ్ళి మీరు అన్నం తినడానికి రావట్లేదు ఏంటో అని పిలిచినందుకు, ఇంకా అక్కడ మామూలు ఆయన దగ్గర చుట్టూ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఆ షాప్ లో కానీ ఆ చుట్టూ ఆయనకి తెలిసిన వాళ్ళు కానీ, సో ఆయనకి అంటే ఒక రెచ్చగొట్టే విధానంలో ఆయనని అన్నారంట, ఏంట్రా మీ ఆవిడ ఎక్కడికి వచ్చి ఇట్లా చెప్తుంది, ఇలా పిలుస్తుంది అన్న. అంటే ఇంకా అక్కడ మాటలు ఏం జరిగినాయో బట్ మాకు తెలిసింది అంటే ఆ రోజు సాయంత్రం ఇది అన్నమాట. సో అక్కడికి వెళ్ళి అడిగినందుకు ఆమెని ఇంటికి వచ్చి లైక్ చాలా సివియర్గా కొట్టాడు. ఇక్కడ తలకి బాగా దెబ్బ తగిలింది, ఇక్కడ కంటికి బాగా దెబ్బ తగిలింది. సో అసలు మొహం అంతా వాచిపోయింది అనమాట. ఆమె చాలా సన్నగా ఉంటది, బట్ ఆమె చాలా కష్టపడుతుంది అనమాట. ఆమెకి 2 ఆడపిల్లలు. సో ఆమె ఇంట్లో పని చేసుకుంటూ వేరే వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ లైక్ 6 or 7 houses లో పని చేస్తారంట. లైక్ ఎందుకు తెలుసు అంటే నాకు ఈ ఇన్సిడెంట్ మా అమ్మకి తెలుసు అనమాట. అటు ఏంటంటే వాళ్ళ అత్తగారు ఎవరైతే ఉంటుందో ఆమె మా అన్న పెళ్లికి ఆమె మా ఇంట్లో బట్టలు తుడడానికి అండ్ అప్పుడు పనిచేసింది అనమాట. సో పని చేసినప్పుడు లైక్ మా అమ్మ మంచిగా మాట్లాడుతుంది. అండ్ ఆమె అడిగిందంట, ఏమన్నా పని ఉన్నా కానీ నాకు చెప్పండి అమ్మ వస్తాను అనేసి. అండ్ మా ఇంటి దగ్గరే కాబట్టి అటు ఇటు ఆమె కూడా పని చేసుకుంటది, వాళ్ళ అత్త కూడా బాగా కష్టపడుతుంది అనమాట. సో అటు ఇటు తిరుగుతూ ఉంటది, రోజు మా అమ్మకు కూడా కనిపిస్తుంటది అనమాట ఆమె. సో అలా మా అమ్మకి ఆమె తెలుసు. సో ఇంకా ఈ అమ్మాయి ఎవరైతే ఆమె కోడలు ఉందో, ఎవరైతే ఇంజురీ అయిందో ఆమెకి, సో ఆమె కూడా లైక్ రోజు మా అమ్మ చూస్తూనే ఉంటది, అటు ఇటు పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటది, 2 పిల్లల్ని స్కూల్ కి వదిలిపెట్టి వస్తుంటది, పనికి వెళ్తుంది. సో అవన్నీ అబ్జర్వ్ చేస్తాం, అంటే నార్మల్ గా మనం చూస్తాం కదా. సో అలానే చూస్తుంది. సో ఏంటి ఆ పర్టికులర్ డే రోజు ఫిబ్రవరిలో, సో ఆ రోజు ఏంటి అంటే లైక్ మా అమ్మ మామూలుగానే ఈవినింగ్ 5:30 or 5 o'clock అట్లా అయిందనమాట. సో ఆ టైంలో బయట ఊడడానికి వెళ్ళింది. సో ఊడడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది, కొంచెం ముందు రోడ్ పైన చాలా మంది ఉన్నారనమాట, చాలా మంది జనాలు ఉన్నారు. ఏంటి అనేసి అడిగితే అప్పుడు ఇలా చెప్పారనమాట, ఇలా జరిగింది, అలా ఆయన వచ్చి ఇలా కొట్టాడు అనేసి. సో అప్పటికే చాలా బ్లడ్ పోతుంది, ఆమె చాలా తట్టుకుంటుంది, చూస్తున్నప్పుడు తెలుస్తుంది. ఆటో కూడా పిలిచారు. అండ్ అక్కడ చాలా మంది గుమ్మిగూడారు, పెద్దవాళ్ళు, అక్కడ చుట్టూ ఉన్న ఇంట్లో వాళ్ళందరూ గుమ్మిగూడినా కానీ బట్ ఎవరు కూడా పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి, వాళ్ళని కాల్ చేయాలి అన్న ఇది, అంటే మనకెందుకులే అనుకున్నారు. ఆమెను చూసి జాలి పడుతున్నారు, అంటే లైక్ అయ్యో పాపం అంటున్నారు కానీ ఒక్కసారి పోలీస్ కి లైక్ ఇంటిమేట్ చేయాలి అన్న ఇది లేదు. ఎందుకంటే మనకెందుకు, మన మీదకి వస్తుందేమో అన్న ఇదిలో ఉన్నారు అనమాట. బట్ అక్కడ మా అమ్మ ఇంటికి వచ్చి చెప్పింది అనమాట, ఇలా అమ్మాయిని కొట్టారు, అమ్మాయికి బాగా దెబ్బ తగిలింది, ఇట్లా అనేసి చెప్తే అప్పుడు లైక్ నేను రెస్పాండ్ అయ్యాను, ఓకే ఒకసారి వెళ్ళి చూద్దాం పదమ్మా అనేసి వెళ్ళామన్నమాట. అండ్ మా అమ్మ వెళ్ళి చూసి వచ్చాము అసలు అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేసి. అప్పటికే ఒక పిల్లోడు, ఎవరు అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా ఆటో వెళ్ళి పిలుచుకురాలేదన్నమాట ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి.
బట్ ఒక పిల్లోడు వెళ్ళి రోడ్డు మీదకి వాడు ఆటోని తీసుకొచ్చాడు. ఆటోని తీసుకొచ్చిన తర్వాత ఆమెని ఆటోలో తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఆటోలో తీసుకొని ఎక్కించేటప్పుడు నేను వెళ్ళాను అనమాట. నేను మా అమ్మని తీసుకొని వెళ్ళాను. సో వెళ్ళి చూసిన తర్వాత లైక్ వాళ్ళ అత్త ఉంది కదా, ఆమె అడిగింది ఎక్కడికి తీసుకెళ్ళాము అమ్మ అనేసి. అంటే ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా దూరం అనమాట మాకు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వద్దు, ఇక్కడ దగ్గరలో ఉంటాయి కదా, సో ఆ హాస్పిటల్కి వెళ్ళండి అనేసి పంపించాము. లైక్ అందరూ ఉన్నారు. సో అక్కడ ఉన్నప్పుడే ఆ పిల్లోడు ఎవరైతే ఆటో తీసుకొచ్చాడో వాడు నా దగ్గరకు వచ్చి, అక్క నాకు లైక్ భయం వేస్తుంది ఆమె చూస్తుంటే, ఒకసారి పోలీస్ కాల్ చేయక. అప్పటికే నేను ట్రై చేస్తున్నాను అనమాట కాల్ చేయడానికి, బట్ అది కలవట్లేదు ఆ నెంబర్. సో నెక్స్ట్ నాకు ఇంకా ఇంటికి వచ్చాను. అరే నేను కాల్ చేస్తున్నారా, నేను కాల్ చేసి చెప్తాను, సో ఏమీ టెన్షన్ పడద్దు అనేసి నేను ఇంటి దగ్గరకు వచ్చేసాను అనమాట. ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు అప్పుడు ఒక 2 days బ్యాకే దిశ యాప్ వచ్చింది. లైక్ ఇలా పేపర్ లో వేసారు. ఒక 2 days 3-4 days ఆ ఇన్సిడెంట్ జరిగిన 3-4 days నుంచి వేస్తున్నారు అనమాట పేపర్ లో. ఇలా ఈ లైక్ దిశ యాప్ ఇలా యూజ్ చేయాలి, అలా యూజ్ చేయాలి అనేసి. సో ఓకే అనేసి నేను ఒక 2 days బ్యాకే యాప్ నా ఫోన్ లో వేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఓకే ఒకసారి దిశ త్రూ ఒకసారి కాంటాక్ట్ అయితే పోలీస్ వాళ్ళని ఎలా ఉంటుందో అనేసి. అప్పుడు నేను ఇంట్లోకి వచ్చి చెప్పగానే మా అమ్మ కూడా, ఎప్పుడు మా అమ్మ దగ్గర అలాంటి ఆన్సర్ నేను చూడలేదు. సో నేను అలా అనగానే చెయ్యి వెళ్దాం పదా, చెయ్యి వాళ్ళకి ఫోన్ చెయ్యి అనింది. లైక్ దట్ గేమ్ మీ సో మచ్ ఆఫ్ లైక్ చాలా మంచిగా అనిపించింది. మా అమ్మ కూడా మనకెందుకులే అని అనుకోలే, బికాస్ వాళ్ళు ఎలా కష్టపడతారో ఆ పర్టికులర్ రామాను వాళ్ళ అత్త ఎలా కష్టపడతారో మా అమ్మకు తెలుసు, అంటే చూసింది. సో పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, ఇలా చేయకూడదు అనేసి అనుకొని దిశ వాళ్ళకి ఫోన్ చేయనేసి అనింది అనమాట. సో నేను లైక్ యాప్ ఓపెన్ చేసి వాళ్ళకి పెట్టాను ఇలా ఇన్సిడెంట్ జరిగింది అనేసి. సో వాళ్ళకి నాకు వితిన్ లైక్ 1 or 2 minutes లోనే కాల్ చేశారు. కాల్ చేసి ఇలా చెప్పాను, ఇలా ఇన్సిడెంట్ జరిగింది అంటే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నువ్వు కాదు కదా, సో ఎవరైతే ఆమెకు జరిగిందో ఆమెతో మాట్లాడచ్చు అన్నారు. వాళ్ళకి చెప్పాను నేను, ఆమె ఇప్పుడు లేదండి హాస్పిటల్కి తీసుకెళ్లారు, సో లైక్ ఎమర్జెన్సీ అయితే తీసుకెళ్లారు అనేసి చెప్పాను అనమాట. బట్ తర్వాత వాళ్ళ నుంచి లైక్ ఎవరైతే కస్టమర్ లైక్ దిశ నుంచి కస్టమర్ కేర్కి వెళ్తారు కదా, సో అక్కడి నుంచి రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్, నియర్ బై పోలీస్ స్టేషన్స్ కి వెళ్తుంది, బికాస్ లొకేషన్ కానీ అన్ని వెళ్తాయి అనమాట. సో అలా లైక్ నాకు చుట్టూ లైక్ ఒక 2-3 పోలీసెస్ నుంచి ఫోన్ వచ్చింది ఏమైందమ్మా అనేసి. తర్వాత ఓకే వాళ్ళు కాదు అనేసి మళ్ళీ ఒక 1/2 hour తర్వాత వీళ్ళని మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని రీచ్ అవుట్ అవ్వడమ్మా, సో దట్ వాళ్ళు తొందరగా వస్తారు మీ దగ్గరికి అనేసి అంటే, నేను లైక్ మా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కాల్ చేశాను అనమాట. సో వాళ్ళు అంటే నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ కి కాల్ చేయమ్మా, లైక్ వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవుతారు అనేసి. అండ్ వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు, లైక్ కానిస్టేబుల్ ఫస్ట్ కాల్ చేశారు. తర్వాత ఇలా జరిగింది అది ఇది అని చెప్పాను. చెప్పిన తర్వాత లైక్ ఎస్పీను వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మాట్లాడారు. సో వాళ్ళకి కూడా నేను చెప్పాను ఇలా జరిగిందండి, ఆమెని అక్కడికి తీసుకెళ్లారు. అయితే వాళ్ళు అన్నారు మేము వస్తున్నామమ్మా అనేసి చెప్పారు. సో వాళ్ళు రావడానికి ఆల్మోస్ట్ లైక్ 1 hour 1.5 hour పట్టింది. బట్ లైక్ రెస్పాండ్ అయితే అయ్యారు. 1.5 hour పట్టింది. 1.5 hour తర్వాత లైక్ నాకు కాల్ చేశారు అనమాట. నాకు కాల్ చేసి నేను వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళాను, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎవరైతే చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారో అప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒక 5-6 members వచ్చారు. ఏంటి అనేసి అంటే నేను చెప్పాను అంటే ఏమండి లైక్ పోలీస్ వాళ్ళకి చెప్పాను అనమాట, ఇక్కడే జరిగింది ఇన్సిడెంట్ అనేసి చెప్పాను. అండ్ 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఎవరైతే పక్కింటి వాళ్ళు కానీ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నన్ను పిలిచి ఏమంటున్నారంటే, అమ్మ నువ్వు ఇట్లా చెప్పావు సరే కానీ అదే నీకెందుకమ్మా, ఇప్పుడు వాళ్ళు బానే ఉంటారు, వాళ్ళు వదిలిపెట్టేస్తారు అది ఇది అనేసి అన్నారు అన్నమాట. అంటే ఒక నమ్మకం లేకుండా పోయిందనమాట. అంటే నీకెందుకు అనే ఇదిలో చెప్పారు. అండ్ వాళ్ళ చుట్టుపక్కల అదే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే అసలు వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు అసలు అవి ఆన్సర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు అనమాట. ఓకే అనుకున్నాను సరే. బట్ 2 పిల్లలు ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఇన్సిడెంట్ ఆమెకి ఇంజురీ అయిందో వాళ్ళ రిలేటివ్స్ అనమాట 2 పిల్లలు. సో వాళ్ళు చెప్పారు పోలీసులకి ధైర్యంగా,
ఏమండి నాకు ఆయన తెలుసు, ఆమె మా రిలేటివే, ఆయన కూడా మా రిలేటివే, సో ఇలా జరిగింది అనేసి ఇన్సిడెంట్ గురించి చెప్పారు. వాళ్ళ పేర్లు కూడా డీటెయిల్ గా ఆ పిల్లలే ఇద్దరు పిల్లలు, ఒక బాయ్ అండ్ గర్ల్ అన్నమాట. ఆ పాప క్లియర్ గా వాళ్ళ ఇంటి పేరుతో సహా, లైక్ ఎవరైతే కొట్టాడో వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఆవిడ పేరు, అండ్ వాళ్ళ అత్తనే హాస్పిటల్ కి తీసుకెళ్ళింది అన్ని కూడా చెప్పారనమాట. బికాస్ నాకు వాళ్ళ పేర్లు తెలియదు, బట్ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, నేను లైక్ కాల్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఉన్నారు, సో నాకు అనిపించింది దే ఆర్ ద రియల్ గాడ్స్ అనేసి అనిపించింది అనమాట. అండ్ తర్వాత ఒక 3-4 days, అంటే ఎవరైతే కొట్టాడో వాడు ఇంకా అప్పుడే కొట్టేసిన వెంటనే పారిపోయాడు అనమాట. పర్టికులర్ డే రోజు పారిపోతే ఇలా పారిపోయాడని కూడా చెప్పాము పోలీసు వాళ్ళకి. సో చెప్పిన తర్వాత మరి ఎప్పుడు పట్టుకున్నారో లేకపోతే వార్నింగ్ ఇచ్చి వదిలేశారో తెలియదు కానీ, బట్ ఆ భయం అయితే ఆయనలో ఉందన్నమాట. నేను ఎప్పుడు అతన్ని చూడలేదు, బట్ ఆ భయం అయితే ఆయనలో ఉంది. ఎందుకు అంటే లైక్ ఈ రోజు మార్నింగ్ మేము బయట నుంచొని ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా, ఆటో ఎక్కించేటప్పుడు దాంట్లో ఒక ఆయన పోలీసు వచ్చినప్పుడు కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే మాకు ఈ రోజు పర్టికులర్ ఈ మదర్స్ డే రోజు చెప్తున్నాను, ఈ రోజు మార్నింగ్ లైక్ ఆయన ఏదో మేము అక్కడ నేను, మా నాన్న, మా పెద్దన్నయ్యి, లైక్ ఇంకా మా అమ్మ వాళ్ళు బయట నుంచొని ఉన్నాం అనమాట. బయట నుంచొని ఉంటే ఆయన వెళ్తున్నాడు రోడ్ మీద వెళ్తూనే లైక్ ఆగి మళ్ళీ నా దగ్గరకు వచ్చి చూస్తున్నాడు, దగ్గరికి చూసి నువ్వే కదమ్మా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది అనేసి అన్నాడు అనమాట. అనేసి అప్పుడే ఆ పర్టికులర్ బైక్, మా అన్న బైక్ మీద కూర్చొని ఉన్నాడు, మా నాన్న అక్కడ నుంచి ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాను అనమాట. అవునండి అన్నాను. సో అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట వాళ్ళిద్దరికి, లైక్ మంచి పని చేస్తామమ్మా, నువ్వు ఆ రోజు చేయడం వల్ల వాడికి ఆ రోజు నుంచి లైక్ ఎవడు రాలేదు, ధైర్యంగా ఉంది అనేసి లైక్ వాళ్ళతో మాట్లాడాడు అనమాట ఒక 2 minutes. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. సో నాకు అనిపించింది ఆ పర్టికులర్ ఆయన వచ్చి అంటే అనిపించింది అనమాట, మనం ఏదో చేయవసరం లేదు, బట్ ఒక ప్రాణం పోతున్నప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ ఎస్ మనకి ఉంటది భయం, ఏమవుతుందేమో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో, వీళ్ళు ఏమైనా చేస్తారేమో, మనలాంటి ప్రాణమే కదా అక్కడ కూడా, బట్ మనకు ఉంది ప్రాణం అక్కడ పోతూ ఉంది. సో అట్లీస్ట్ సరే నువ్వు అక్కడికి వెళ్ళి చేయవసరం లేదు, లేకపోతే నీ ఇంట్లో నుంచే నువ్వు అట్లీస్ట్ రెస్పాండ్ అయితే ఒక ప్రాణం నిలబడుతుంది. బికాస్ 2 పిల్లలు ఉన్నారు, ఆమెకి ఏమన్నా జరిగితే ఆ పిల్లల బాధ్యత వాళ్ళ నాన్న తీసుకోడు కదా, బికాస్ తాగుబోతు. సో నాకు అనిపించింది ఈ పర్టికులర్ డే రోజు లైక్ ఆయన వచ్చి ఇలా చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే అంటే ఏదో నేను గొప్పగా చేశానని కాదు, బట్ ఒక హ్యాపీనెస్ అనిపించింది అనమాట. అట్లీస్ట్ ఒక చిన్నది నేను చేసింది వాళ్ళకి హెల్ప్ అయిందే అనేసి. సో అండ్ లైక్ నాకు ఈరోజు ఇది షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో బికాస్ తల్లి లేకుండా పిల్లలు ఉండడం అంటే చాలా 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 నరకం. సో ఐ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ లైఫ్ అనమాట. నాకు ఇన్సిడెంట్ కానీ ఇది జరిగిన విధానం లైక్ అదంతా కూడా నాకు గుర్తుండిపోతుంది. బికాస్ దట్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్, దట్ రైజ్డ్ మై కాన్ఫిడెన్స్ అనమాట. Thank you so much. There's a difference. I want to do it and I want to be a rock star, right? Like, and that's where you influence people. Like, you know, like I want to do it, but I also want to be the most popular. And so then that person's like, oh, I want to be him, so I guess I'll be nice. Like I want to literally take people who have DNA that's kind of nice and make them more nice